ఉన్నది ఏది యేసయ్య లేకుండా కలగలేదు అనే పదం వస్తూ ఉంటుంది. అంటే సృష్టికర్త ఆయనే కదా, సృష్టికర్త ఆయన ఉన్నప్పుడు ఆయన దేవుడు అవుతాడు కదా, మరొకరు ఎవరు ఉంటారు అనేటువంటి ప్రశ్న వస్తుంటుంది. ఈ సృష్టి ఎలా కలిగింది, దాని వెనకాల ఉన్నటువంటి ఆ కథా కమిషన్ అంటాం కదా, అంటే దాని వెనకాల ఉన్నట్టు పూర్వాపారాలు ఏంటి అనేటువంటి మనం గమనించినట్టయితే, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మేబీ 6వ వచనము. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము నుండి, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి అనేకములు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఎవరి తండ్రి? మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభుల వారు పునరుత్థానం చెందిన తర్వాత మొట్టమొదటి చూసిన వ్యక్తి ఎవరంటే ఇంతకు క్విజ్లో ఆన్సర్ చెప్పారు, మగ్దలేని మరియా. ఓకేనా? ఆ మరియకు మొదట కనబడి యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, నా తండ్రియు మీ తండ్రియు అనేటువంటి పదం వాడతాడు. రెఫరెన్స్ ఎవరైనా తీయగలిగితే తీయండి. నా తండ్రియు మీ తండ్రియునైనటువంటి యెహోవా అని అంటాడు. మేబీ అది యోహాను సువార్త అనుకుంటా, లాస్ట్లో ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా అని స్పష్టత ఇస్తున్నాడు అక్కడ. నా తండ్రి ఎవరో మీ తండ్రి ఆయనే, మీ తండ్రి ఎవరో నా తండ్రి ఆయనే, నా దేవుడెవరో మీ దేవుడు ఆయనే, మీ దేవుడెవరో నా దేవుడు కూడా ఆయనే. అంటే ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, యేసయ్యను చిన్న చేట్ల మనకంటే 1000 లేకుంటే ల్యాక్స్ అండ్ క్రోర్స్ రేట్స్ పెద్ద ఆయన యేసయ్య, అసలు కంపారిజన్కి అసలు లేదు. కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఆ కోణంలో మనం ఆలోచిస్తే మళ్ళీ ఇప్పుడు మీరు కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోనికి వస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి అనేకం ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన మన తండ్రి. ఓకే, తర్వాత కంటిన్యూ. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నుండి అంటే ఎవరి నుండి? మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తము కలిగెను. ఇది నుండి అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ అటెన్షన్ చేసుకోవాలి. ఓకే, నుండి, దేవుని నుండి సమస్తము కలిగెను. కిందికి వెళ్తే, ఆయన నిమిత్తం మనం అందరం ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒకడే. ఏ ప్రభువు? యేసయ్య అనేటువంటి ప్రభువు. మనకు ప్రభువు ఒక్కడే, అంటే దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే, ప్రభువు ఒక్కడే అనగా యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. తర్వాత ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఇక్కడ తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు సమస్తమును కలిగెను అన్నాడు, యేసయ్యను గురించి మాట్లాడేటప్పుడు కూడా సమస్తమును కలిగెను అంటున్నాడు. అక్కడ వాడిన పదం ఏంటంటే తండ్రి నుండి సమస్తము కలిగెను అన్నాడు. ఇక్కడనేమో యేసయ్య ద్వారా సమస్తమును కలిగెను. నుండికి ద్వారాకు తేడా ఏంటి? పైసలు ఎవరు తయారు చేస్తారు? డబ్బులు ఎవరు తయారు చేస్తారు? ఆర్బీఐ. వెరీ గుడ్. ఆర్బీఐ ద్వారా ఆర్బీఐ దగ్గర ప్రోడక్ట్ అవుతుంది. దాన్ని ఎవరు ఖర్చు చేస్తారు అంటే ప్రజల్లోనికి ఎవరు పంపిస్తారు దాన్ని? త్రో బ్యాంక్. అవునా? బ్యాంక్ ఆఫ్టర్ దట్ డెవలప్మెంట్
అథారిటీస్ సంథింగ్ ఉంటాయి, వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటాం. నుండి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ద్వారా సర్వీస్ డిపార్ట్మెంట్. అవునా? అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకించినట్టయితే నిజంగా ఈ ప్రకృతికి ప్రధాన శిల్పి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. అబ్జల్యూట్లీ ఆయన చెప్తాడు, మళ్ళీ నేను ప్రధాన శిల్పినై ఇంటిని అని అంటాడు. ఈ భూమి ఇలా ఉండాలి అని చెక్కింది ఆయనే, ఆ పర్వతం అలా ఉండాలని చెక్కింది ఆయనే, ఇలా ప్రతి రూపానికి డిజైనర్ ఆయనే. ఓకే, శిల్పి ఆయనే. అయితే మరి ఆయన ఎలా చేయగలిగాడు అని అన్నప్పుడు 5 రొట్టెలు 5,000 మందికి ఎలా పంచగలిగాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రకృతిని కలగజేయటానికి, దాన్ని నడిపించటానికి మొదటగా కావాల్సింది ఏంటంటే జ్ఞానం, రెండవది శక్తి, మూడవది అధికారం. అవునా? ఇవి ఈ 3 ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ 3 సహజ సిద్ధంగా ఎవరిలో ఉన్నాయి అనంటే దేవుడిలో ఉన్నాయి. ఆ దేవుడిలో ఉన్నటువంటి జ్ఞానం, అధికారం, ఆ శక్తి ఆ దేవుడు యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య చాలా సందర్భాల్లో నాకు ఆ అధికారం ఇవ్వబడెను అని అంటాడు. ఇహ సంబంధమైనటువంటి దాని విషయంలో చెప్తాడు, ఇహమందును పరమందును నాకు అధికారం ఇవ్వబడెను అని అంటాడు. ఎవరిచ్చారు ఆయనకి? ఏమండి, ఆయనకి ఇవ్వబడింది అధికారం. అలాగే అధికారం ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది, జ్ఞానము ఇవ్వబడింది. ఎందుకంటే జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి జ్ఞానము యెహోవా మనకు అనుగ్రహించును అని అంటాడు అక్కడ. ఓకే, అంటే దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని అధికారం యేసయ్యకి ఇస్తే యేసయ్య ద్వారా ఈ ప్రకృతి కలగజేయబడింది. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే యెహోవాకి యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం. రెండవది, ఇప్పుడు దేవునికి ప్రజలకి ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చి సమాధానపరిచింది ఎవరు? సమాధానకర్త ఎవరు? యేసు ప్రభుల వారు. అవునా? అంటే ఇప్పుడు ఎన్ని సంగతులు చూస్తున్నాం. ఏదైనా కావాలి అనంటే యేసు ప్రభుల వారు దేవుణ్ణి అడుగుతున్నారు, మొదటిది. రెండవది, దేవుని యొద్ద ఉన్నప్పుడు యేసయ్యకంటూ ఒక మహిమ ఉంది, అది ఆలోచించాం. అలాగే కలిగి ఉన్నది ఎలా కలిగిందంటే దేవుని నుండి యేసుక్రీస్తుల ద్వారా కలిగింది. అలాగే ఆరాధన విషయంలోకి వచ్చేసరికి యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటి? ఆరాధించు వారిలో నేను సహితము ఒకడును. మరి నేను ఎవరిని ఆరాధిస్తున్నాను అనంటే దేవుడు ఆత్మయున్నాడు, ఆత్మయున్నటువంటి దేవుణ్ణే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నాను అని చెప్పేసి, అంటే నువ్వు అనే కాడ ము అన్నాడు. ము అంటే ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. అవునా? ఆరాధించుచున్నాము అని చెప్పి అక్కడ ఆ వివరణ ఇవ్వటం జరిగింది. అంటే వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే దేవుడు మూలమై ఉంటున్నాడు. దేవుని ఆలోచనల మేరకి యేసు ప్రభుల వారు సమస్తాన్ని నిర్వహించినటువంటి వారై ఉంటున్నారు. అంటే యేసు ప్రభుల వారి ద్వారానే ప్రకృతి కలిగింది, యేసు ప్రభుల వారి ద్వారానే ఈ రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. ఓకే, ఇది ఇక చివరికి ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇన్ కేస్ ఇప్పుడు చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం అదే, ఏది అని అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఇదొక మీరు చెప్పిన ప్రారంభ పదం త్రిత్వము అనేటువంటి దాంట్లో వ్యక్తీకరణ చేస్తున్నటువంటి విషయం. ఆయనే ఈయన, ఈయనే ఆయన అని కనుక మనం కాసేపు అనుకుంటే ఇందులో నేను వాక్యాన్ని వక్రీకరించినట్టయితే నేను శాపగ్రస్తుడని అవుతాను. ఆ భయం నాకు ఉంటుంది, మీరు గమనించాలి. అంటే యేసు ప్రభుల వారిని అక్కడ నా శిష్యులు స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతారు, అయ్యా మీరు ఎప్పుడు వస్తారు మరలా రెండవ రాకడ గురించి? అప్పుడు ఏమన్నారు యేసు ప్రభుల వారు? అక్కడ ఇంకా ఎవరికి అనే దాంతో పాటు ఇంకొక పదాన్ని వాడతారు. ఆ పదం చదవండి, వచనం చదవండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. ఒక్క నిమిషం అన్న చేశారు. 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నేనెన్న రాబోతున్నాను నాకే తెలియదు అన్నాడు ఆయన. ఫేర్గా ఏం చెప్పాడు మళ్ళీ? నా తండ్రికి తెలుసు, నా దేవుడికి తెలుసు, వెళ్ళరా అని చెప్పేసి ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వస్తాను తప్ప అంతవరకు నాకు కూడా తెలియదు అన్నాడు. అంటే ఇక్కడ నేనంతా ఇందాకనే చెప్పాను, యేసు ప్రభుల వారు చాలా గొప్పవారు, కానీ ఆయన ఎంత ఎదిగినా తండ్రికి ఒదిగి ఉంటున్నాడు. ఆయన ఓవర్ క్రాస్ అవ్వట్లా. అందుకే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాను తప్ప నా చిత్తము నెరవేర్చుకోవటాన్ని, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదు అన్నాడు. దానికి కమిట్ అయి ఉన్నాడు ఆయన. చాలా చెప్పొచ్చు, నేను అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని చెప్పొచ్చు. అడిగేటోళ్ళు ఎవరు ఇక్కడ? కానీ అట్లా చెప్పలా. నా తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను, అది తండ్రి ఆధీనంలోనే ఉన్నటువంటి విషయం అని అన్నాడు. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. అంటే ఇప్పుడు ఇతనికి తెలియట్లేదంటే ఈయన స్థానం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ స్థానం అనగానే నాకు బాధేస్తుంది ఆ మాట వాడడానికి. అంటే యేసయ్య నేను చిన్న చేసి మాట్లాడుతాడు అనే వర్షన్ మనుషుల మైండ్లోకి ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఆ భయం నాకు ఉంటుంది. అది చిన్న చేయటం కాదు, నేను చిన్న అనంటే దేవుని దగ్గర చిన్న, లోకానికి మిన్న. ఓకే, అక్కడ నాకు తెలియదు అని అన్నాడు. అలాగే ఈ జబదయి కుమారులు ఉన్నారు కదా, యోహాను యాకోబులు, వాళ్ళ అమ్మ వచ్చి నీ కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున ఇద్దరు కుమారులను కూర్చుని పెట్టుకో అని అడిగింది. అడిగినప్పుడు అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి ఒకసారి త్వరగా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. బ్రదర్ తీయనండి. 20వ అధ్యాయము 23వ వచనం. 21 నుండి. నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపునను మరొకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఎవరెవరితో అడుగుతున్నారు ఇప్పుడు? యాకోబు యోహానుల యొక్క తల్లి యేసయ్యతోటి అడుగుతున్నది. చెరొక వైపు కూర్చుండబెట్టుకోండి అయ్యా అని చెప్పేసి అడిగింది. అడిగితే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలము అనిరి. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగురు, ఇట్స్ ఓకే, ఇది కన్ఫర్మ్, నేను దాన్ని ఎరుగుదును, కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమునే లేదది. నా వశం కాదది, అది నా వశములో లేదది. అంటే నా అండర్లో ఉన్న మ్యాటర్ కాదు అది. ఆ డిసిషన్ మేకింగ్ అనేటువంటిది నా తండ్రికే ఉన్నది, నాకు లేదు అన్నారు. అప్పటి ఇప్పుడు డిసిషన్ మేకర్ ఎవరు? అప్రూవ్ చేసేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దాన్ని ప్రజల మీద ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు? యేసు ప్రభుల వారు. దేవుని నుండి యేసయ్య ద్వారా సమస్తము జరుగుతున్నది. రేపొద్దున పరలోకం వెళ్ళే విషయం కూడా. కాబట్టి ఇప్పుడు మనము ఇది బైబిల్ అండి, ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తుల వారిని ఆరాధించాలి అనేటువంటి పదము అంటే ఇక అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఆ మాట మనకు నేరుగా ఎక్కడ కనబడదు. యెహోవాను గురించి ఆయన పూజార్హుడు అండ్ సో వచనాలు మనకు నేరుగా కనపడతాయి. ఇప్పుడు యేసు ప్రభుల వారే స్వయంగా ఏమన్నారు అనంటే మేము మా తండ్రిని ఆరాధించువారము అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే యేసు ప్రభుల వారే తండ్రిని ఆరాధిస్తున్నాడు అని అన్నప్పుడు
యేసు ప్రభుల వారు వారందరితో కలిసి పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, యేసు ప్రభుల వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పరోక్షంగా మనకి ఏమని సంకేతం ఇచ్చాడు ఆయన? తండ్రి ఆ ఆరాధనకు అర్హుడు, నేను కూడా తండ్రిని ఆరాధిస్తున్నాను, మీరును తండ్రిని ఆరాధించండి అని యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ. రైట్. ఇప్పుడు దాని కాదని పక్కకు పెట్టి మనం ఏదో ఓవర్ క్రాస్ చేసి, లేదు లేదు ప్రభువా నీకు తెలియదు, మేము నిన్నే ఆరాధిస్తామని చెప్పేసి యేసయ్యను ఆరాధించామనుకోండి, అది యేసయ్యకి ఇష్టమా? యేసయ్య తండ్రిని వదిలిపెట్టి నన్నే ఆరాధిస్తున్నారు కదా, ఇదేదో బాగుంది, కంఫర్ట్గా ఉంది నాకు, ఈ విషయం రహస్యంగా ఇక వీళ్ళు నేను చెప్పినా కూడా గమనించలేదు, దాన్ని మళ్ళీ రీచ్ చేయడం ఎందుకు, ఆ ఘనత ఏదో ఆ ఆరాధన ఏదో అని నేనే తీసుకుంటానని చెప్పేసి ఆయన ఎవరు రెడీగా ఉన్నాడా? తండ్రి కంటే ఆయనకు ప్రాణం మరొకటి లేదు, తండ్రి కంటే ఇష్టం మరొకటి లేదు. తండ్రిని అపారంగా గౌరవిస్తాడు, అపారంగా ప్రేమిస్తాడు. తండ్రి మాట చెబితే చాలు ప్రాణం ఇస్తాడు ఆయన, అంతే కదా. ఇప్పుడు మీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుండి తొలగించుము అని చెప్పేసి అడిగినటువంటి యేసయ్య చివరిలో ఏమన్నాడు? అయినా నీ చిత్తమే నెరవేరును గాక. ఏ విషయంలో అంటున్నాడు ఆయన? ప్రాణం పెట్టే విషయంలో. ప్రాణం పెట్టే విషయంలో నీ చిత్తమే ఫైనల్. నాకు అన్ని 1,00,000 అభిప్రాయాలు ఉండొచ్చు కాక, అది కాదయ్యా మీ చిత్తమే అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్య మది నుండి ఎవరి చిత్తం ఉంటుంది? దేవుని చిత్తం. ఎవరిని గణపరచాలని ఉంటుంది, ఎవరిని మహిమపరచాలని ఉంటుంది, ఎవరిని ఆరాధించాలని ఉంటుంది. అండ్ దేవుణ్ణి కాకుండా యేసయ్యకే ఇస్తే యేసయ్యకే ఇష్టం ఉండదు. అంటే యేసయ్యనే ఆరాధిస్తాము అని అంటే యేసయ్యకే ఇష్టం ఉంటుంది. అది అలాంటప్పుడు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే శిష్యులను గద్దించిన సందర్భాలు మనకు తెలుసు కదా. అలాంటి గద్దింపు ఇప్పుడు ఆయన మనకిస్తాడు. ఒరే నేను ఏం చెప్పి వచ్చానా 3.5 సంవత్సరాలు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆరాధనకు అర్హుడు ఆయన కదా, ఆయనను ఆరాధించాలి అని చెప్పి మనల్ని ఆయన శిక్షిస్తాడు. ఇంకొక చివరి మాట, ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కడ అపార్థం చేసుకుంటారో అనేటువంటి, ఇప్పుడు నువ్వు అడగటానికి ఎంత ఆందోళన చెందావో చెప్పటానికి కూడా నాలో అంత భయం ఉంది. ఎందుకంటే ఇది అపార్థానికి ఎక్కువ తావిస్తూ ఉంటుంది. ఓకే, మరొక మాట మనం ఏం చూస్తామంటే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక మేబీ 3వ అధ్యాయము మీరు ఏం చేసినను అనేటువంటి ఒక సందర్భం ఉంటుంది చూడండి. ఎఫెసీలో ఉంటుంది, కొలస్సీలో ఉంటుంది. కొలస్సీలో రాసిన పత్రిక 19వ వచనం నుండి 5వ అధ్యాయం 19వ వచనం. ఎక్కడ నేను ముందు ఎఫెసీ అన్నాను. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి. ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, పేరట అంటే ఇక్కడ ద్వారం, రూట్. ఓకే, మనకి ఉత్తరాలు అందించేటువంటి పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా, యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి. నువ్వు ఏ సమస్య అడుగుతావు, ఇహమందైందా పరమందైందా ఇంకే 1,00,000 సమస్యలు ఉంటాయి కదా మనకి. నువ్వు ఏ విషయం గురించి అయినా సరే సమస్తమును గూర్చి అయినా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి. ఎవరి పేరట ఎవరికి చెల్లించాలట? ఎవరి పేరట? ప్రభు అయిన యేసయ్య పేరట తండ్రి అయినటువంటి దేవునికి చెల్లించాలి. కొలస్సీలో రాసిన పత్రిక 3:20. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.
మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆ, మరలా లభించును, పక్షపాతం ఉండదు. మిస్ అయిన్లా 17వ వచనం. మరియు అది ఎగ్జాక్ట్లీ అదేనా? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా 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 ఇట్ ఈస్ ఎ రూట్ ఆర్ పాత్. ఓకే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అందుకే మనం చేసేటప్పుడు ఇది కూడా చెప్పాలి. మళ్ళీ నేను ఒకటి నాకు లైన్ వస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు, అయ్యా ప్రార్థన ఎలా చేయాలి అని అంటాడు. పరలోకమందున్న మా తండ్రి, అవునా, రైట్ అని విషయం చెప్పుకోవాలి. అంటే ట్రూ అడ్రస్ ఏది? పరలోకం, దేవుడు. ఆయనను మనం ప్రొనౌన్స్ చేస్తూ విషయం చెప్పుకోవాలి. తర్వాత ఇదంతా కూడా ఎవరి పేరట లేదా ఎవరి ద్వారా మీకు చెబుతున్నానంటే యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అంతేనా? అంటే తండ్రి అయినటువంటి దేవునికి మనం ఏ సమాచారాన్ని పంపించాలన్నా కూడా మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు, ఆయన పేరు యేసయ్య. ఆ యేసయ్య ద్వారానే విషయం ఈ దేవుడికి చేరుతుంది. ఇప్పటి వరకు దేవునితో మనకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేదు. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఎవ్రీథింగ్ యేసుక్రీస్తు ద్వారానే. కనుక ఇప్పుడు మనం మనకు ఇప్పుడు ఏదైనా కలెక్టర్ ఆఫీసులోనో ఇంకా ఎక్కడనో మనకు కొన్ని పనులు ఉన్నాయి. మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకు దాని గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, కలెక్టరేట్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన ఉన్నారు. ఆయన ఒక ఆఫీసర్ కూడా, ఏదో మండల స్థాయి ఆఫీసర్. ఓకే, మనం ఇప్పుడు ఉత్తరం పెట్టుకుంటున్నాం, ఒక రెవెన్యూ తహసీల్దార్ అనుకోండి. ఇప్పుడు మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అయ్యా విషయం ఇది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు నువ్వు ఒక కలెక్టరేట్కి ఒక లెటర్ పెట్టుకోని అంటాడు ఆయన. మనం టు కలెక్టర్ అని చెప్పేసి విషయం అంతా రాస్తాం. పక్కన ఈ తహసీల్దార్ ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఇతనికి ఈ సమస్య ఉంది, ఇది నేను కన్ఫర్మ్ చేశాను, నేను ఎరిగాను, దానికి నేనే సాక్షిని, నా వైపు నుండి అయితే అంత క్లియర్గా ఉందని చెప్పేసి నేను సర్టిఫై చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక సైన్ చేసి స్టాంప్ వేస్తాడు పక్కన. ఆయన ద్వారా ఇప్పుడు ఫార్వర్డ్ అవుతుంది ఎక్కడికి? కలెక్టరేట్కి. కలెక్టర్ ఆ లెటర్కి ఎప్పుడు వాల్యూ ఇస్తాడు? తహసీల్దార్ సైన్ ఉన్నప్పుడే. లేకుంటే మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఫస్ట్ మీ మండలం ఏదో అక్కడికి వెళ్ళి కలువు అని అంటాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికి రావాలి. అవునా? మరి ఇప్పుడు తహసీల్దార్ చిన్నోడేం కాదు కదా, ఎగ్జాంపుల్ చెప్పాను జస్ట్. అట్లా నువ్వేం చేసినా కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తావా, స్తోత్రాలు చెల్లిస్తావా, ఆరాధన చేస్తావా, ఇంకేం చేస్తావు అనేటువంటిది యేసు ప్రభుల వారి ద్వారా తండ్రి అయినట్టు దేవునికి చేయాలి. ఆరాధన ఎవరికి చేయాలి అంటే తండ్రి అయినట్టు దేవునికి చేయాలి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. మీ ప్రశ్నకి సాధ్యమైనంత సులభంగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి బ్రదర్, మన ఇద్దరం పర్సనల్గా కూర్చుందాం. ఇంకా అవసరమైతే సో మెనీ విషయాలు ఉన్నాయి, అవి ఇంకా డీప్గా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ముందే అన్నాను స్తోత్రార్హుడు ఆయన. అవన్నీ మనం పర్సనల్గా డిస్కస్ చేద్దాం, బ్రదర్ తోటి డిస్కస్ చేద్దాం. ఓకే, టైం అయిపోయింది. ముగిద్దామన్నా. థ్యాంక్ యూ.